కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. మాట తప్పిన జగన్ అంటూ నినాదాలు చేశారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీలు మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన 5 దఫాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్థికపరమైన అంశాలను పక్కన పెట్టి సర్వీసుకు సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతన పెంపు చేసేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే, ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవటానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు 3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయమ్మ చాలీచాలని జీతాల నుండి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండా పెట్టుబడి పెడుతూ ఇంటికి సొగం వేతనం కూడా తీసుకెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి కేంద్రం విడుదల చేసిన టీఏ బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన జగన్, మోడీ ప్రభుత్వాలకు అంగన్వాడీల జీతాలు పెంచడం తెలియదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అవసరమైతే నిరవధిక సమ్మెను కొనసాగించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నేనే సావిత్రిబాయి పూలే అనే పుస్తకాన్ని ఆవిష్కరించి బాలచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ హామీ అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీను, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, సహాయ కార్యదర్శి క్రాంతి, కోశాధికారి మలక రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జీవా, ధనలక్ష్మి, రాజా తదితరులు పాల్గొన్నారు. రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 104,500 మంది అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలి. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలి. కనీస వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. తదితర డిమాండ్స్ కోసం 2017 నుండి టీఏ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దాంతో మొత్తం ఆ టైం అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ వెనకపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దొంగ లెక్కలు చెప్తూ ఒక జీవో ఇస్తాము, ఒక నెల టీఏ బిల్స్ ఇస్తామని జీవో కూడా ఇచ్చారు. తప్పుడు జీవోలు ఇవన్నీ మేము అన్నీ చేసేస్తామని పేపర్ స్టేట్మెంట్లు, పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఇదంతా పక్కదారి పట్టించడానికి ప్రజా మద్దతుతోటి, అభ్యుదయవాదులు అందరి మద్దతుతోటి మేము ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు. కానీ కాకినాడ వచ్చినప్పుడు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పలకరించాలి. కానీ వీళ్ళు చూసి భయపడిపోయి అక్కడ ఎక్కడి నుంచో పట్టణంలోకి వెళ్ళిపోయే పని ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్నేమో కలెక్టర్ల నుండి నోటీసులు ఇప్పింటున్నారు. 5వ తేదీలోగా మీరు విధుల్లో జాయిన్ అవ్వకపోతే మేము శాఖాపరమైన చర్యలు తీసుకొని ఏం తీసుకుంటారో మేము కూడా చూస్తాం. అంతే తప్ప మీరు పంపిన ప్రతులను మేము తగలబెడతాం, కానీ మేము మాత్రం విధుల్లో జాయిన్ అయ్యేది లేదు. వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులు ఆపాలి, అలాగే ఆయా ప్రమోషనల్ జీవోలు ప్రకటబందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ.